హాయ్ అండి. నమస్తే. ఇప్పుడు మీకు కరివేపాకు కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూపిస్తానండి. ఒక కప్పు ధనియాలు, అన్నిటికీ ఒక కప్పుకి పావు కప్పు తీసుకోవాలి. కరివేపాకు 3 కప్పులండి. మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. సారీ ఏమనుకోవద్దండి, జలుబు చేసి గొంతు పోయింది. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఫస్ట్ శనగపప్పు పావు కప్పు అండి శనగపప్పు, మినపప్పు పావు కప్పు తీసుకొని దోరగా వేయించుకోవాలి. కలుపుతూ ఉండాలండి. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి. ఏదైనా మనం పొళ్ళు కానీ చేసుకునేటప్పుడు ఈ గ్రైన్స్ అంటే ఈ పప్పులు తక్కువ వేసుకొని కొంచెం మిర్చి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే కొంచెం స్పైసీగా ఉంటేనే కారపొళ్ళు ఏవైనా టేస్టీగా ఉంటాయండి. కొంచెం కారం తినగలిగిన వాళ్ళు ఇబ్బంది ఉండదు. కొంచెం స్పైసీగా చేసుకోండి, బాగుంటుంది. కొంచెం తినలేని వాళ్ళు మీడియం కొంచెం ఇవి పప్పులన్నీ కొంచెం ఎక్కువ వేసుకొని మిరపకాయలు తక్కువ వేసుకొని చేసుకోండి. ఇప్పుడు 2 టీ స్పూన్స్ జీలకర్ర, 1.5 టీ స్పూను మెంతులు వేసి కూడా యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలండి. అస్సలు మాడకూడదు. మాడితే చేదు వస్తుందన్నమాట. అందుకని మనం స్టవ్ దగ్గరే ఉండి అన్నీ సమంగా వేగే వరకు కలుపుకుంటూ ఉండాలి. కొంతమంది డ్రై రోస్ట్ కూడా చేసుకుంటారు. కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే ఏంటంటే కారం పొడి కొంచెం ముద్దగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుందండి. లేకపోతే పౌడర్ లాగా ఉంటుంది, అన్నం అంతగా కలవదన్నమాట అన్నంలోకి. ఇప్పుడు కొంచెం దోరగా వేగినాయి చూడండి. ఇప్పుడు కప్పు ధనియాలు యాడ్ చేసుకోవాలి. ధనియాలు కూడా స్లో మీద, కొంచెం స్లో కన్నా మీడియంలో పెట్టి వేయించుకోవాలండి. ఎక్కువ మాడకూడదు. ఏదైనా మీడియంగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. కరివేపాకు పౌడరు దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేశాను. అది కూడా కొంచెం వేగాలి. వేగితే ముద్దలాగా ఉండకుండా మిక్సీలో కూడా బాగా పౌడర్ లాగా పడుతుందన్నమాట. కొంచెం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కరివేపాకు పౌడర్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా, హెయిర్కి అన్నిటికీ మంచిదండి. అదిగోండి ఇప్పుడు అన్నీ దాదాపు ఆల్మోస్ట్ అన్నీ వేగినట్టేనండి. అస్సలు మాడకూడదు, లైట్గా చేదొస్తుంది అన్నమాట మాడిపోతే. ఇవి పక్కకి షిఫ్ట్ చేసుకున్నాను. తర్వాత కడాయిలోకి ఇంకొంచెం ఆయిల్ తీసుకొని 2 టీ స్పూన్స్ ఉంటుందండి ఆయిల్ తీసుకొని 3 కప్పులు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు కొంచెం తడి లేకుండా బాగా కడిగి పెట్టుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకోవాలి. 3 కప్స్ ఉంటుందండి అది. అది కూడా బాగా గలగలలాడేటట్లు పచ్చి లేకుండా వేగాలి. మంచిగా కలుపుతూ అన్ని సైడ్లు కలుపుకుంటూ వేయించుకోవాలండి. మీడియం కన్నా కూడా కొంచెం తక్కువ ఫ్లేమ్లోనే పెట్టి వేయించేసుకోండి, బాగుంటుంది. మనకి కారానికి మరీ లేత ఉండొద్దండి, మరీ ముదురుగా ఉండొద్దు. మీడియం ఉన్న కరివేపాకు తీసుకోవాలి. అట్లా అన్ని వైపులా కలుపుతూ వేయించుకుంటే మొత్తం ఒకేసారి వేగిపోతుందన్నమాట. ఆల్మోస్ట్ వేగిపోయిందండి. పచ్చాకు ఉండకూడదు, పచ్చాకు ఉంటే బూజొస్తూ వస్తుందండి కరివేపాకు పౌడర్కి. ఇవ్వండి, ఏదైనా ఒక కప్పు ధనియాలకి పావు కప్పు శనగపప్పు, పావు కప్పు మినపప్పు, 2 టీ స్పూన్లు జీలకర్ర,
ఒకటిన్నర టీ స్పూన్ మెంతులు, టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలండి. కొంచెం మళ్ళీ 2 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఒక 30 ఎండుమిర్చి యాడ్ చేసుకొని అవి కూడా దోరగా వేయించుకోవాలండి. ఏవైనా మిరపకాయలు లాస్ట్లో వేయించుకోవాలి. ముందే వేయించుకొని పెట్టుకుంటే కారం వస్తుందండి. కొంచెం మీకు అక్కడ ఉండటానికి చాలా అన్ఈజీగా ఉంటుంది. అవి కూడా ఎక్కువ వేగకూడదండి. అవి కూడా లైట్ చిర్చేది వస్తాయి ఎక్కువ వేగితే. మీడియంగా వేగాలన్నమాట. మరీ అసలు వేగకుండా ఉంటే మిక్సీలో పడదు. రోట్లో దంచుకోగలిగిన ఓపిక ఉంటే రోట్లో దంచితే ఇంకా టేస్ట్ వస్తుంది. దీనికి కొంచెం వెల్లుల్లి ఎక్కువే వేసుకోవాలండి. వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే బాగా టేస్ట్ ఎన్నాళ్ళున్న మంచి స్మెల్ వస్తుంది. కరివేపాకు పొడి కొంచెం ముద్దగా కూడా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ వేగిపోయాయండి. ఇవన్నీ కూడా కలుపుకొని మిక్సీలోకి తీసుకోవాలి, షిఫ్ట్ చేసుకోవాలి మొత్తం. ఫస్ట్ మిక్సీలో ఈ కరివేపాకు, ఈ పప్పులన్నీ ఫస్ట్, చింతపండు అన్నీ ఫస్ట్ వేసుకోవాలి. బరకగా వేసుకోవాలండి, ఫైన్ పౌడర్ లాగా వద్దు. రుచికి తగ్గంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో చాలకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి, ముందే ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం బరకగానే పట్టుకోవాలన్నమాట, ఫైన్ పౌడర్ లాగా ఉంటే అంత టేస్ట్ రాదు. అగోండి అట్లా అట్లా పట్టుకొని తర్వాత మిక్సీ జార్లో మిరపకాయలు వేసుకొని, మిరపకాయలు కూడా మరీ ఫైన్ పౌడర్ లాగా చేసుకోవద్దండి, కొంచెం బద్దలుగా ఉన్నప్పుడే తీసుకోవాలి. దానిలో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, 1/2 టీ స్పూను. ఇప్పుడు ఆ మిరపకాయల్లో ఇంతకుముందు పట్టుకున్న కరివేపాకు ఇవన్నీ మిక్స్ చేసిన పౌడర్ కూడా యాడ్ చేసి మొత్తం కలిపి ఒకసారి వేసుకోవాలండి. ఫైనల్గా వెల్లుల్లి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇట్లా చూడండి, ఇగో ఫైనల్గా లుక్ ఇలా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.